అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇవాళ జ్యోతి జర్నలిజపు విలువల్ని కాపాడింది. మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసిన వారంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్. ఇప్పటికే 9 సార్లు సమన్లు హాజరు కాని ఢిల్లీ సీఎం గురువారం రాత్రి సమన్లతో నేరుగా సీఎం ఇంటికి. కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లు, ఐప్యాడ్ స్వాధీనం, దాదాపు 2 గంటల పాటు సోదాలు, ప్రశ్నలు. నేడు పీఎంఎల్ఏ కోర్టు ముందుకి కస్టడీకి వినతి. అరెస్టును అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టుకు. ఎలాంటి రక్షణ కల్పించలేమంటే జడ్జీల తిరస్కరణ. ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట ఆప్ కార్యకర్తల నిరసన. పెద్ద ఎత్తున మోహరించిన ఆర్ఏఎఫ్, సిఆర్పీఎఫ్. కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారు మంత్రి అతిషి అంటూ హైలైట్ చేశారు. ఒక విచిత్రమైనటువంటి సంక్షోభం ఏంటంటే, ఒకటి దీని మీద సుప్రీంకోర్టు విచారణ ఇవాళ వచ్చింది, అదేంటి అనేటువంటి జరగబోతోంది. రెండో వైపున వచ్చేటప్పటికి ఈ కీలకమైనటువంటి అంశం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి కేసుని అంటే తను జైలుకి వెళ్ళొచ్చా అన్నటువంటిది కూడా ఇవాళ తేలాల్సి ఉంది. ఇకపోతే